హలో నమస్తే దోస్తులు, ఇలా నేను చికెన్ బ్రెస్ట్ తయారు విధానం చెప్తున్నా చూడండి. దానికోసం ముందుగా నేను చికెన్ బ్రెస్ట్ తీసుకున్నా. చికెన్ బ్రెస్ట్ ని చూపించే విధంగా పొడుగ్గా కోసుకోవాలి, స్లైడ్ ముక్కలు లెక్క కోసుకున్నాక వాటిని ఒక గిన్నెలో వేసి కోడిగుడ్డు, అల్లం పేస్ట్, మైదా, కార్న్ పౌడర్ ఇవన్నీ కలిపి మ్యారినేషన్ పక్క పెట్టుకోవాలి. దాని తర్వాత కడాయి పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయిలో ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె వేడయ్యాక మనం కలిపిన మిశ్రమం చికెన్ పీసులలో వేసేయాలి. వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే మంచిగా కాల్చి పక్క పెట్టుకోవాలి. దాని తర్వాత కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని ఎల్లిగడ్డ, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేపుకోవాలి. దాని తర్వాత కొద్దిగా పెరుగు యాడ్ చేయాలి. దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పెప్పర్, చిల్లీ సాస్, టమాటా సాస్, వెనిగర్ వేసి మసాలా మొత్తం కలిపిన తర్వాత మనం ఫ్రై చేసిన చికెన్ ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర, పైన కొద్దిగా నువ్వులు వేసి సర్వింగ్ చేయడమే. మనం రెడీ చేస్తారా చికెన్ బ్రెస్ట్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ టాక్సీ వాలా హర్ష. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.